వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం పాదిరేడు పంచాయతీలో మాజీ మంత్రి ఆర్కే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మండలంలోని రాజకీయ పరిస్థితులను స్థానిక నాయకుల ద్వారా రోజా తెలుసుకున్నారు. మండలంలో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా రోజా నాయకులకు తెలియజేశారు. పలమనేరులో అమరవీరుడు మురళీ నాయక్ కు నివాళులర్పించారు. ఎంబీటీ రోడ్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి అందరికీ ఆదర్శనీయమని పలువురు కొనియాడారు. మురళీ నాయక్ అమర్ రహే, జోహార్ వీరుడా అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నందివాడ మండలంలోని ఇలపర్రు శివారు లక్ష్మీ నరసింహపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ఇలపర్రు ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ వేకువజామునే పనులు చేసుకోవాలని ఏఎన్ఎంసీహెచ్ కరుణ కూలీలకు సూచించారు. ఎండవేడిమి పడకుండా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తరచూ నీరు తాగాలని, ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భారత్ సరిహద్దులో అనంతపురం జిల్లాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. మురళీ మృతదేహం బెంగళూరు నుంచి స్వగ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మురళీ మృతదేహానికి నివాళులర్పించారు. అతడి తల్లిదండ్రులను ఓదార్చి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇక జవాన్ మురళీకి ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం తెలుపుతున్నారు. మృతదేహం గ్రామంలోకి రాగానే ప్రజలు పూలు చల్లుతూ నివాళులర్పించారు. అరకు లోయలోని జరిగిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలతో వైభవంగా ముగిసింది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు జాతర నిర్వహించారు. హుకుంపేట, డుమ్రిగూడ, అనంతగిరి మండలాల నుంచే కాక ఒడిశా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐలు గోపాల్, పాపినాయుడు చర్యలు చేపట్టారు. పెడన నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. పోసినవారిపాలెం పంచాయతీలో పంట పొలాలను చెరువులుగా మార్చి మట్టి మాఫియా చేస్తున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో పొలంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు శూన్యమని ప్రజలు వాపోతున్నారు. తెనాలి పట్టణ పరిధిలోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా ఎస్పీ సతీష్ వెళ్లి వారి కదలికలపై ఆరా తీశారు. సత్ప్రవర్తనతో మెలగాలని, కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలని సూచించారు. వారి కదలికలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల్లోగా ఇళ్లకు చేరుకోవాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అనంతగిరి మండలంలోని రొంపల్లి పంచాయతీ పరిధి కొండశిఖర గ్రామమైన గూడెంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. తమ తాతల కాలంలో ఏర్పాటు చేసిన సోలార్ దీపాలు కొన్ని సంవత్సరాలుగా మరమ్మతులకు గురైందన్నారు. దీంతో అంధకారంలో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, కూటమి ప్రభుత్వం స్పందించి గూడెం గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. ఎస్కోట గ్రామదేవత శ్రీ దారా గంగమ్మ తల్లి చిన్న పండుగ మహోత్సవం ఈ నెల 12 నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ అర్చకులు రాజగోపాలాచారి తెలిపారు. 12వ తేదీ సోమవారం అమ్మవారికి జలాభిషేకం, అలాగే భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. మంగళవారం సౌభాగ్య పండుగ నిర్వహిస్తామన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రానున్న భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో మురళీ నాయక్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. మృతదేహాన్ని బెంగళూరు నుంచి కల్లి తాండాకు తీసుకొస్తూ ఉండగా రోడ్డు పొడవునా జన నీరాజనం పలికారు. వర్షంలో తడుస్తూ వీర జవాన్ పార్థివ దేహంపై పూలు చల్లారు. జై జవాన్, జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగారు. రేపు వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.